నమస్తే అండి. మనం చూస్తున్నది చిలకడ దుంప. ఈరోజు మనం స్వీట్ చేసుకున్న దానికోసంగా తెచ్చుకున్నాం. వీటిని గెనుసుగడ్డలు అంటారు. ముందుగా వచ్చేసి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిలో చాలా మట్టి ఉంటుంది. ఈ దుంప కాబట్టి భూమి నుంచి వస్తాయి కాబట్టి మట్టి ఎక్కువ ఉంటుంది. వాటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, గెనుసుగడ్డలను శుభ్రంగా నీటిలో కడుక్కున్నాం. వీటిపై నుండి చర్మం కూడా తీసేసుకోవాలి శుభ్రంగా. ఇవన్నీ కట్ చేసి సైడు చూడండి, ఆ విధంగా నీట్గా చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా పీలర్తో పైన చర్మం అంతా నీట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి ఆ పీలర్తో తీసేస్తే ఆ పైనుండి చర్మం అంతా పోతే బాగా నీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చర్మాన్ని నీట్గా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ చిలకడ దుంపని ఈ విధంగా తురుముకోవాలి. ఈ చిలకడ దుంపలతో స్వీట్ చేసుకోవాలంటే ఈ విధంగా తురుము పెట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా. ఈ చిలకడ దుంప అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటిది. మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఎక్కువగా వచ్చేసి రక్తంలోనే ఎర్ర రక్త కణాలను, తెల్ల రక్త కణాలను అభివృద్ధి చేసే గుణం ఉంది ఇందుకు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ గెనుసుగడ్డలు తెచ్చుకొని మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు, స్వీట్గా ఇటుగా. చూడండి, చిలకడ దుంపలను ఈ విధంగా తురుముకున్నాం. ఈ విధంగా చేసుకుంటే మనం స్వీట్ ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఆ నేతిలో డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా వేయించుకోవాలి. చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. వీటిని అదే పాన్లో మనం గెనుసుగడ్డను తురిమి పెట్టుకున్నాం, దాన్ని అందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఈ చిలకడ దుంపలో పీచు అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థకు బాగా మేలు జరగద్ది. ఈ మలబద్ధకం ఉన్నవాళ్ళు, డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీటిని తినగలిగితే చాలా ఆరోగ్యకరం. ఈ గెనుసుగడ్డ తురుముని మీడియం మంటలో కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఈ తురుము త్వరగా ఉడకాలంటే చిన్న మంట పైన మూత పెట్టుకుంటే త్వరగా మనకు ఉడకద్ది ఇది. చూడండి, మూత తీసి మధ్య మధ్యలో ఈ విధంగా చూసుకోండి. దోరగా బాగా ఏగొచ్చింది, కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి, నేతిలో బాగా ఉడికింది, మంచి వాసన వస్తుంది. ఇందులో మనం ఒక కప్పు బెల్లం పొడిని తీసి పెట్టుకున్నాం. ఆ బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. దాంట్లో చాలా రుచికరంగా ఉంటుంది ఇది. దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లే, ఎందుకంటే బెల్లం కాబట్టి అందులో బెల్లంలో బాగా ఫ్రై అవుద్ది. బెల్లం బాగా కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి. ఈ చిలకడ దుంప మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి చాలా మంచిది. ఇందులో అనేక ఔషధ గుణాలు కలిగినటువంటివి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈజీగా చేసుకోండి. నచ్చిన విధంగా చేసుకోవచ్చు. స్వీట్ కాబట్టి చాలా రుచికరంగా ఉంటుంది. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యకరం. ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ విధంగా ఈజీగా. ఈ గెనుసుగడ్డ మన శరీరానికి అనేక విధాలంటే మేలు జరగద్ది. కొవ్వును కూడా కరిగిస్తుంది. రక్తాన్ని గడ్డకట్టకుండా చేసే గుణం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విధంగా స్వీట్గా చేసుకొని తింటే చాలా ఆరోగ్యకరం, కానీ మితంగా తీసుకోవాలి. చూడండి, ఈ గెనుసుగడ్డలో బెల్లము, నెయ్యి మంచి వాసన వస్తుంది. ఇందులో బెల్లం అంతా కలిసింది, స్వీట్ రెడీగా వస్తుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించి అందులో వేసి కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా. ఈ విధంగా చేసుకొని తింటే ఈ మంచి ఆహారం అన్నమాట. మన శరీరానికి చాలా మంచిది, బాగా మంచి శక్తిని ఇస్తుంది.
చిలకడ దుంపతో స్వీట్ రెడీ అయిపోయింది. చూడండి, చూసేదానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది తింటే. ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ గెనుసుగడ్డ సీజనల్ ఫుడ్. ఇవి సీజన్లో వచ్చేటివన్నీ మనం ఏదో ఒక రూపంలో తినగలిగితే మన శరీరానికి చాలా మేలు జరగద్ది. చిలకడ దుంప స్వీట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు, బాగా ఇష్టంగా తింటారు. అదే ఉడికించుకొని కానీ తినాలంటే చాలా కష్టంగా తింటారు. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈజీగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని పిల్లలకు పెట్టి మీరు తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.